హాయ్ అండి. ఈరోజు ఉలవ కట్టు చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, శనగమినపప్పు, ఆవాలు, జీలకర్ర, పొడవుగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేపుకున్నాను. అందులోకి ఉప్పు, పసుపు వేసుకున్నాను సరిపడగా. ఇది ఉలవ పిండి అండి. ఉలవలు ఉంటాయి కదా, అవి వేపుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చింతపండు పులుసు తీసుకొని ఆ చింతపండు పులుసులో ఈ పిండి వేసుకొని ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయలు అవి మొత్తం వేగుతున్నాయి కదా, వేగిన తర్వాత ఇది కలుపుకున్నది అందులో పోసుకోవాలి. పోసేసుకున్న తర్వాత అందులోకి కారం వేసుకోవాలి. సరిపడగా కారం వేసేసుకొని కొంచెం ఉడికించుకొని తీసుకుంటే ఉలవ కట్టు రెడీ అయిపోద్ది. ఈ రెసిపీ ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే